హలో. గుడ్ మార్నింగ్. ఈరోజు మనం మెంతం కూర, టమాటా చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ నూనె వేసుకొని కొంచెం ఎక్కువే పడుతుంది. ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగినాయని అనుకున్నప్పుడు దాంట్లో అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకొని ఒక మారు పచ్చి వాసన పోయేంత వరకు కలిపెట్టుకుందాం. ఇప్పుడు మంచిగా మంచిగా ఒక పెద్ద కట్ట ఒకటి మెంతం కూర తీసుకొని కడిగి కట్ చేసుకొని ఉంచుకున్న మెంతం కూర. మెంతం కూరలో నూనెలో వేసినందువల్ల చేదన్నది మనకు తెలీదు. ఇప్పుడు కొంచెం అది వేగిన తర్వాత పసుపు వేసేసుకుందాం. ఓ 2 నిమిషాలు పసుపు వేసాక కలియబెట్టి ఇప్పుడు సన్నగా తరిగి ఉన్న టమాటా ముక్కలు అవి మొత్తం వేసేసుకుందాం. టమాటా ముక్కలన్నీ చాలా అంటే వేరే నాన్ వెజ్ కూరల కంటే కూడా చాలా టేస్టీగా ఉండే మెంతం టమాటా కూర. మంచిగా టమాటా ముక్కలు వేసుకొని అవి కొంచెం మగ్గాలి అని అంటే మనం ఉప్పు వేసేసుకుందాము. ఉప్పు వేసుకుంటే పర్ఫెక్ట్గా మగ్గి నీళ్ళు ఊరి మంచిగా మగ్గిపోతుంది. కొంచెం తగినంత ఉప్పు ఇప్పుడే వేసేసుకొని మూత పెట్టేసుకుందాం. ఈ కూరలో ఏంటంటే ఉప్పు కానీ కారం కానీ మంచిగా సరిపడా కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. చూసారు కదా, ఉప్పు వేసి మూత పెట్టినందుకు మంచిగా మగ్గిపోయినాయి, ఉడికిపోయినాయి. మనం స్మాషర్తో అంటే మెత్తగా అయిపోతుంది, కానీ అట్లా అనకూడదు. ఊరికనే ఒక మారు కలియబెట్టేసి దాంట్లోకి తగినంత కారం వేసుకుందాం. మంచిగా కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే టమాటాలలో పులుపు ఉంటుంది కాబట్టి కారం కొంచెం మరింతనే పడుతుంది. ఉప్పు మాత్రం మంచిగానే సరిపడా వేసుకోండి. నా ఎక్కువ వద్దు, తక్కువ వద్దు. ఇలా ఒక మారు కలియబెట్టేసి మూత పెట్టేస్తాం. ఆ కారం కూడా పచ్చివాసనపై మంచిగా మంచి అరోమా ఇస్తుంది. ఇప్పుడు జస్ట్ పైన స్లిట్ చేసిన పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఈ పచ్చిమిరపకాయలు మరీ ఉడికిపోకూడదు, పంటి కిందకు వస్తే కస్సనానాలి, క్రంచీగా ఉండాలి. సో ఒక్కసారి పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని, ఈ పచ్చిమిరపకాయలు కూడా చాలా బాగుంటాయి. ప్రతి ప్రతి ఒక్కరూ వదలకుండా తింటారు పచ్చిమిరపకాయలు. ఇలా ఒక్క మారు కలియబెట్టి ఒక నిమిషం వరకు మూతేసేసుకుందాం. మంచిగా మగ్గిపోయింది. నూనె కొంచెం వేసుకునేటోళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నేను తక్కువ వేసుకున్నా కాబట్టి ఈ మాదిరి ఉంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మెంతం టమాటా.